నేనైతే కొంచెం మిక్స్డ్గానే అనిపించింది నా ఫీలింగ్, ఇన్నర్ ఫీలింగ్. బికాస్ ఆఫ్ చాలా మంచి స్క్రిప్ట్, చాలా మంచి యాక్టింగ్, చాలా చాలా బాగా చేయగలిగిన వ్యక్తి. బట్ ఆయన పోర్షన్ వరకు ఆయన ఆయన చూస్తున్నంతసేపు ఈ పోర్షన్స్ చాలా మంచిగా అనిపించాయి. అంటే ఆయన కష్టం కనపడుతుంది, బట్ యాక్టింగ్ వైజ్ తెలుస్తుంది కదా మనకి. ఓన్లీ అంటే ఒక సినిమా కోసం ప్రతి హీరో కష్టపడే చేస్తారు, కష్టపడకుండా అయితే ఎవరు సినిమా చేయరు. బట్ నా ఒపీనియన్ ఏంటంటే మ్యూజిక్ అద్దిరిపోయింది, డ్యాన్స్ కుమ్మేశారు, రామ్ చరణ్ గారి యాక్టింగ్ అంతకు మించి. అంటే అందరూ రంగస్థలంతో పోల్చుకుంటాం కదా, సో మేబీ ఆ లెవెల్ కాకపోయినా బట్ యాక్టింగ్ చాలా బాగా చేశారు. జాన్వీ కపూర్ క్యారెక్టర్ ఫస్ట్ ఆఫ్ చాలా బాగా అనిపిస్తుంది, కొంచెం ఉన్నా కూడా ఓకే, ఓవరాల్గా పర్లేదు. ఇంకొకటి శివన్న క్యారెక్టర్ చాలా బాగా అనిపించింది నాకు. ఆయన చాలామంది అనుకుంటారు ఆయన క్యారెక్టర్కి ఎంత వెయిట్ చేసి వర్తా అంటే ఖచ్చితంగా వర్తే. ఆయన తప్ప ఇంకెవరు చేసినా కూడా ఆ లుక్ అంత పహిల్వాన్ లాగా వచ్చేది కాదేమో అనేది నా ఫీలింగ్. ఓవరాల్గా అయితే నేను యాజ్ ఏ ఫ్యాన్గానే తీసుకున్నా కూడా నేనైతే డిసప్పాయింటెడ్గానే ఉన్నా. బట్ రామ్ చరణ్ అన్న యాక్టింగ్, ఆ మ్యూజిక్కి మాత్రం చాలా బాగా అనిపించింది. జంప్ కట్స్ అయితే పడ్డాయి అనమాట. ఎలక్షన్స్ ఎందుకు పెట్టారు, హీరోయిన్ క్యారెక్టర్ వేస్ట్, అంటే ఆమె ఉన్నా లేకున్నా వేస్టే అన్న టైప్లో ఉంది. మనకి ఎంటర్టైన్మెంట్ కోసం హీరోయిన్ క్రియేట్ చేశారు, కామెడీని క్రియేట్ చేశారని నేను అంటాను. ఒక 40 మినిట్స్ మాత్రం ఫుల్లీ ఎంటర్టైన్మెంట్ అనమాట. దాని తర్వాత ప్రతి ఒక్కడు ఇన్స్పిరేషన్గానే ఫీల్ అవుతాడు, ప్రతి ఒక్కళ్ళు కూడా. ఎందుకంటే ఒక్కసారి చూడండి అన్న, ప్లీజ్ అండ్ వాచ్. నెగిటివ్ రివ్యూ చూసి ఎవ్వరూ సినిమాకి వెళ్ళకుండా ఉంటే మాత్రం ఒక మంచి మూవీని అయితే మిస్ అవుతారు మీరు. ఎందుకంటే ఒక సోల్ ఉంది సినిమాలో, చాలా కష్టపడ్డారు. 1 మ్యాన్ షో అనమాట. నిజంగా బాగుందండి, నిజంగా బాగుంది. రామ్ చరణ్ గారు చాలా బాగా చేశారండి. ఆయన అంత డెడికేషన్, అంటే కొంతమంది అంటున్నారు ఒకటే 4 క్యారెక్టర్లు చేయడం, 3 క్యారెక్టర్లు చేయడం అంటే అది పాసిబుల్ అని. ఏమండి, ఇది సినిమా. అంటే ఒక 3 గంటల సేపు మనల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం 4 కాదు 40 క్యారెక్టర్లు వేసినా తప్పు లేదనమాట. ఒక సాంగ్లో 4 కలర్లు డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాడు, 4 నిమిషాల సాంగ్లో ఒక 4 డ్రెస్సులు చేంజ్ చేసుకుంటాడు. కట్ చేస్తే హీరో ఏమో బిచ్చగాడు ప్రతి సినిమాలో, అంటే డబ్బులు లేనోడు. ఆడికి దుబాయ్ వెళ్ళిపోయి సాంగ్ చేసేంత అవకాశం ఉందా? లేదు కదా. అయినా కానీ అది కలర్ఫుల్ కోసం పెడతారు అంతే. కొన్ని అయితే పట్టించుకోవద్దు, ఎలక్షన్స్ అని. కొన్ని అయితే జంప్ కట్స్ పడ్డాయి డైరెక్షన్ విధంగా. సినిమా అయితే నిజంగా ఒక సోల్ ఉందండి, ఒక ఇండియన్ని చూడాల్సిన సినిమా. ప్రతి ఒక్కళ్ళు, ముసలోళ్ళు, లెగలేని వాళ్ళు కూడా తీసుకెళ్ళి చూపియండి ఇటువంటి సినిమాని. ఎందుకంటే ఒక మంచి సోల్ ఉన్న సినిమా అండి. ఒక ఊరు గురించి పోరాడాడు, అది కూడా మనం ప్రతి ఒక్కళ్ళు వెళ్ళిపోతాం అనమాట. గూస్ బంప్స్ అంటారు, నేను ఎప్పుడు వెంటనే కానీ ఈరోజే చూశాను. కళ్ళంటే నీళ్ళు అంటారు, నేను ఇప్పుడు దాకా ఏ సినిమాకి ఏడవలేదు. ఏడుపు వచ్చింది ఎందుకో, కొంచెం లోపల అనిపించింది అనమాట. అరే ఒక మంచి సినిమా ఇది. చాలా కష్టపడ్డాడండి బుచ్చిబాబు గారు. మీరు చాలా ఎర్రి పప్పలా ఉంటారు అది ఇది అని మీమ్స్ వస్తున్నాయి అనమాట. అది నిజమేనండి, మీరు అలాగే ఉంటారు. కానీ సినిమా విషయానికి వస్తే మీ అంత బ్రిలియంట్ ఎవ్వడో లేరు. మీ గురువు గారు సుకుమార్ గారు కూడా లేరు ఇంత బ్రిలియంట్ అనమాట. అంత క్రేజీ, అంటే అంత వండర్ ఉందనమాట. వండర్ క్రియేట్ అనమాట. నాకైతే నచ్చిందండి. నాకైతే నచ్చడం కాదు, నిజంగా సోల్ ఉన్న ప్రతి ఒక్కడికి నిజంగా కళ్ళతో చూస్తే 3 గంటలు మనసు పెడితే నిజంగా నచ్చుతుంది. గేమ్ గురించి, స్పోర్ట్ గురించి బాగా ఎక్కువ తెలియజేసేట్టు చూశారనమాట. తమిళ్ ఎలిమెంట్స్ ఉంటాయి, అంటే ఒక విలేజ్ కోసం కాపాడాలి, ఒక విలేజ్ కోసం చూసుకోవాలి అని ఉంటాయి. కానీ బట్ మన మార్క్ అయితే ఉంది, కమర్షియల్ మార్క్ అండ్ స్టోరీ మార్క్ లేదు. ఎట్ పార్ ఉంటుంది అండ్ స్టోరీ చాలా బాగుంది సినిమా. ప్రతి యాక్టర్ని, ప్రతి క్యారెక్టర్ని బాగా వాడుకున్నారు. ఎక్కడ మిస్యూజ్ చేయలేదు ఎవరిని కూడా. ఎక్కడ ఏది కావాలో వాళ్ళని బాగా యూటిలైజ్ చేసుకున్నారు. శివరాజ్ కుమార్ గారు కానీ, ఇంకా అది కమర్షియల్ యాంగిల్లో వెళ్ళిపోతుంది అది. అదంతే, సాంగ్స్ అండ్ కొద్ది మూమెంట్స్ క్రియేట్ చేయడం కోసం వచ్చిందంతే, అయిపోయింది. ఉన్నాయి బాబా గారు కొద్దిగా తగ్గింది, బట్ ఫైన్. సెకండ్ హాఫ్లో కొద్దిగా అనిపిస్తుంది కానీ బట్ ఓవరాల్గా బీజేఎం అంతా కూర్చోబెడుతుంది సినిమా అంతా. బాగుంది సినిమా. అంటే బయట హైప్ ఉంటుంది కానీ మొత్తం సినిమా అంతా నీకు ఓవరాల్గా గ్రిప్పింగ్గా ఉంటుంది, కూర్చోబెడుతుంది. సో అందరూ ఖచ్చితంగా చూడాలి సినిమా అయితే మాత్రం, ఎవరు కూడా మిస్ అవ్వకూడదు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తీశారు, ఎక్కడ కూడా బీప్స్ అన్నీ వాడుకున్నారు. చాలా బాగుంది, క్లీన్గా ఉంటుంది.
చాలా బాగుంది బ్రో యాక్టింగ్. అండ్ అసలు ఒక రెజ్లర్ లాగా ఒక క్రికెటర్ పక్కన పెట్టిన రెజ్లర్ అయితే అసలు చాలా ఇన్వాల్వ్ అయిపోయారు అండ్ వెరీ ప్రొఫెషనల్గా ఉంది. చాలా బాగా చేశారు. అండ్ క్లైమాక్స్ ఎవరు ఊహించరు, కానీ ఓకే అది చిన్నగా కన్విన్స్ అవుతారు మన తెలుగు ఆడియన్స్ అయితే. ఓవరాల్ అయితే 3.5 అయితే చాలా అందరు ఖచ్చితంగా చూడాలి సినిమా అయితే మాత్రం. గారి మ్యూజిక్ అయితే ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ సాటిస్ఫైడ్. అది ఆయన ఇచ్చిన మ్యూజిక్ అయితే కాదేమో అనేది నా ఫీలింగ్. ఎందుకంటే రెహమాన్ గారి మ్యూజిక్ అంటే అలాగే ఉండదు, థియేటర్ దడదడలాడిపోద్ది ఏఆర్ రెహమాన్ గారు అంటే. ఆ వైబ్ కనిపించలేదు అనేది నా బాధ. అండ్ మిగతా క్యారెక్టర్స్ నాకు నచ్చిన క్యారెక్టర్స్ రామ్ చరణ్ గారు హ్యాట్స్ ఆఫ్ సార్. మీ కష్టానికి, మీ డెడికేషన్కి, మీరు సినిమాకి పెట్టిన ఎఫర్ట్స్కి హ్యాట్స్ ఆఫ్. శివరాజ్ కుమార్ గారి పెర్ఫార్మెన్స్, ఆయన యాక్షన్ ఎపిసోడ్స్ బాగుంటాయి. అండ్ రావు రమేష్ గారు, మిగతా వాళ్ళందరూ, బొమ్మన్ ఇరానీ గారు, వీళ్ళందరూ ఉన్నంత వరకు బాగుంటుంది. మళ్ళీ జగద్బాబు గారు, ఆయన ఆ ఏజ్కి అలాంటి పెర్ఫార్మెన్స్ అంటే నార్మల్ విషయం కాదు. అండ్ ఇలాంటి ఒక క్యారెక్టర్ చూస్ చేసుకోవాలంటే రామ్ చరణ్ గారు నిజంగా చాలా గట్సి. కాలు విరిగిపోయిన క్యారెక్టర్ ఒక స్టార్ హీరో చేయాలంటే అంత ఈజీ కాదు. దట్ ఈస్ రియల్లీ ఎ గుడ్ థింగ్. అండ్ రామ్ చరణ్ గారికి దానికోసం సెల్యూట్, హ్యాట్స్ ఆఫ్. ఎంత చెప్పినా తక్కువే. రామ్ చరణ్ గారు మీరైతే మటుకు హ్యాట్స్ ఆఫ్ సార్, సూపర్ అంతా.